ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెకి వెళ్తున్నట్టుగా మరి ఇటు ఆర్టీసీ ఉద్యోగుల నుంచి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక దఫలాలుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. కైనా ఎక్కడ కూడా ప్రభుత్వం ఇలా సమస్యని పట్టించుకోవట్లేదు అంటూ కూడా కొంత ఆవేదనతోనే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా సమ్మెకి దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 22 నుంచి ఈ సమ్మె కొనసాగుతుందంటూ కూడా ఇటు ఆర్టీసీ బస్సులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ బంద్ అయిపోతాయి అంటూ కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇదే సమ్మె కొనసాగితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కొంత టెన్షన్ వాతావరణమే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం పేరిట మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని ఇస్తుందో, సో ఇప్పుడు అదంతా కూడా బంద్ చేసే పరిస్థితి వస్తుందంటూ కూడా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. ఇటు ఆర్టీసీ ఎంప్లాయీలు సమ్మెకి దిగితే ఇటు బస్సులు బంద్ కావడంతో వాళ్ళ మహాలక్ష్మి పథకం ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పథకానికి గండి పడే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఎందుకు ఆర్టీసీ ఉద్యోగులు ఇన్ని దఫలాలుగా అనేక వినతి పత్రాలు ఇచ్చినా కూడా ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటి? మరి సమ్మెకి సంబంధించి కూడా దాదాపు ఈ నెల 22 నుంచి మరి ఎప్పటి వరకు ఉంటుంది, వీరు చెప్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏంటి అనేది కూడా ఈ కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఆర్టీసీ ఉద్యోగుల నాయకులు ఉన్నారు, ఒక్కసారి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫోన్ కాల్లో అందుబాటులో తీసుకుందాం. వారు ఏం చెప్తారు, ఏంటి వారి డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం మీద? ఇన్ని రోజుల నుంచి కూడా వారు అనేక ధర్నాలు అనేక నిరసనలు మరి తెలుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వాళ్ళు కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. కమలాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగి సంఘ నాయకులు ఉన్నారు, ఒకసారి కాల్ చేద్దాం. తన ఫోన్ బిజీ వస్తున్నట్టుంది. హలో బ్రదర్, మీరు లైవ్లో ఉన్నారు. ఏంటి అసలు సమ్మెకి దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన అసలు మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్టీసీలో కార్మికులను మేనేజ్మెంట్ విపరీతమైన హరాస్మెంట్ చేస్తుంది. పైగా ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకా ఆర్టీసీని ప్రైవేటు పరంగా తీసుకుపోయే పరిస్థితి కనపడుతుంది వాళ్ళ ఈ ప్రభుత్వం. గత సమ్మెలో అంటే 2019 సమ్మె అప్పుడు ఇదే మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆనాడు మనకు హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీని విస్తరిస్తాం, ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో విలీనం చేస్తాం, టీఆర్సీలు పెండింగ్ లో ఉన్నా కూడా అన్ని ఎక్కడ బకాయిలు కూడా చెల్లిస్తాము, యూనియన్లు పునరుద్ధరిస్తాం అని ఆ రోజు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు పిసిసి చీఫ్ గా ఉన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. దానిని ఆర్టీసీ కార్మికులు బాగా ఆ రోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఊడగొట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి 95% ఆర్టీసీ కార్మికులు ఓట్లు వేసి గెలిపించుకోవడానికి ప్రముఖ పాత్ర పోషించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని యూనియన్లకు అతీతంగా అంటే అన్ని యూనియన్లు విడివిడిగానే ఆ రోజు కలవడం జరిగింది. కలిసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు క్లియర్ గా చెప్పండి, మాకు ఒక 6 నెలల అవకాశం టైం ఇవ్వండి, ఇప్పుడే మేము కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 సంవత్సరాల తర్వాత ఆర్టీసీని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, మాకు ఒక 6 నెలలు అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సరే 6 నెలలు దాటిన తర్వాత 6 నెలలు పోయింది, 8 నెలలు పోయింది, 10 నెలలు పోయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పలు దఫాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. కానీ మంత్రి గారి తరపు నుంచి ఎటువంటి హామీ రాకపోవడం వల్ల ఒక 7 సంఘాలతోటి ఆ రోజు జేఏసీ కావడం జరిగింది. అప్పుడు జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీసు ఇదే పీక్ స్టేజ్ కి వచ్చిన తర్వాత కూనంనేని సాంబశివరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి. ఆ రోజు పాకిస్తాన్ యుద్ధం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మెను వాయిదా వేసుకోండి, ఈ సమస్యను 2 నెలల ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతానని పరిష్కారం చేస్తానని ఆ రోజు క్లియర్ గా చెప్పడం జరిగింది ఆయన. సరే ఆ రోజున్న పరిస్థితుల్లో మేము కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా నమ్మినాం, కార్మికుల మీద ప్రేమ ఉన్నది చేస్తారనే ఉద్దేశంతో నమ్మినాం. కానీ ఆ తర్వాత కూడా నెల పోయింది, 2 నెలలు పోయింది. మరి మళ్ళీ మంత్రి గారిని కలిస్తే చూస్తా అని చెప్పడం తప్ప ఏనాడు కూడా ఆయన్ని
హామీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని పరిస్థితిలో మళ్ళీ జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు మార్చ్ అంటే అంతకు ముందే మేము మీ అందరూ తెలిసే ఇందిరా పార్క్ ఫిబ్రవరి 24వ తారీఖు నాడు భారీ ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేయడం జరిగింది. అవును. ఆ ధర్నాలో ఆ రోజే మరి కార్మికుల అభిప్రాయం మేరకు సమ్మె నోటీస్ ఇవ్వాల్సిందని కార్మికులు బిగ్గరగా ఆ రోజు రావడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత నెల రోజులైంది. అంటే ఏప్రిల్ 13వ తారీఖు కూడా ఒక్కరు మేనేజ్మెంట్ గాని అటు ప్రభుత్వం గాని పిలిచి జేఏసీ నాయకులను గాని పిలిచి మాట్లాడింది ఏనాడు లేదు. మేనేజ్మెంట్ కార్మిక శాఖ మాత్రం కన్సలేషన్ అడ్మిట్ చేసుకుని 2 మీటింగ్లకు అటెండ్ అయినాము. వీళ్ళు మీటింగ్ అయినా కూడా మేనేజ్మెంట్ అక్కడ గైరాజరు కావడం జరిగింది, రాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఏమీ సానుకూల స్పందన లేకపోవడం వల్ల మేము 22వ తారీఖు నుంచి ఖచ్చితంగా సమ్మెలోకి పోతామని మరి డిసైడ్ కూడా చేయడం జరిగింది. అదే విధంగా అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ బస్సులను మేమేం కార్మికులుగా యూనియన్ గా ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ ఎలక్ట్రికల్ బస్సులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రతిదానిని ఇప్పుడున్న మా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించుకుంటూ వస్తుంది. కానీ మరి ఆర్టీసీ గతంలో ఎలక్ట్రికల్ బస్సులు ఏదో పోయిన ప్రభుత్వం ఏదో అగ్రిమెంట్ చేసుకున్నదని మరి ఇవాళ ఆ స్కీమ్ ని వీళ్ళు విపరీతంగా మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడము, 36 లక్షలు సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పుకుంటూ మరి ఇవాళ మొత్తం ఆర్టీసీలో ఇవాళ హైదరాబాద్ సిటీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఆయన స్పీచ్ లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పటికి సిటీలో దాదాపు 467 బస్సుల వరకు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి సిటీలో. మరి ఈ పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఎక్కడ పోవాలి, డ్రైవర్లు ఎక్కడ పోవాలా? మరి మెకానికల్ అవసరం లేదు. ఇలా మెకానిక్లను మల్టీ ట్రేడ్ కింద మీరు వేరే ట్రేడ్కి వెళ్ళిపోండి అని అటు చెప్తున్నారు. డ్రైవర్లను జిల్లాలకి అంటే గ్రేటర్ హైదరాబాద్ జోన్ కాకుండా హైదరాబాద్ జోన్ అంటే నల్గొండ, మామనగర్, సంగారెడ్డి, మెదక్ రీజన్ ఇక్కడ ఉంటది, అటు కరీంనగర్ జోన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు కొరకు ఆర్టీసీ? ఇదో తెలంగాణ తెచ్చుకున్నది దేని కొరకు అంటే ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవడానికే లేకుంటే కొత్త ఉద్యోగాలు పొందడం కొరక మనం తెచ్చుకున్నది? మరి ఈ విధంగా ప్రభుత్వం చేసుకుంటా పోతుంటే అనివార్యమైంది సమ్మె. తప్పనిసరి పరిస్థితుల్లో మరి కార్మికులను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి. 2021 పిఆర్సీ బకాయి ఉంది. అదేవిధంగా 2025 ఏప్రిల్ 1 నుంచి ఇంకొక పిఆర్సీ వచ్చింది. 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి. యూనియన్లు లేవు. 38,000 మంది ఉన్న కార్మికులు ఇవాళ యూనియన్లు లేక రోజు విపరీతంగా హరాస్మెంట్ చేస్తుంది మేనేజ్మెంట్. రోజు ఇన్ని డబ్బులు తీసుకురావాలి, ఇన్ని డబ్బులు తీసుకుంటేనే క్యాష్ తీసుకుంటాం, లేకుంటే కండక్టర్ గంటలు నిలబెడుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల 100,000 మంది కండక్టర్ల ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే ఆధార్ కార్డు విషయంలో చాలా మంది మోసం చేస్తున్నారు. ఆ మోసం చేయడం కండక్టర్లు రోడ్ల మీదకి వస్తున్నారు. మరి ఇంత మంచి మహాలక్ష్మి స్కీమ్, ఇంత మంచి స్కీమ్ ను మేము సక్సెస్ చేసినాము, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినాము. కానీ కార్మికుల మీద మరి ప్రేమ లేకపోతే ఎట్లా ప్రభుత్వానికి? కార్మికులకు ఏదో ఒకటి చేయాలి కదా. ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటూ 97-98% ఓఆర్ ఈ రోజు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కార్మికులకు ఏం చేయకుండా ఇదే పాత జీతాలతోటి మీరు ఉద్యోగాలు చేయండి, ఉన్న ఉద్యోగాలు ఊసిపోతాయి, మీరు జిల్లాలకు వెళ్ళిపోండి. మీకు తెలుసో లేదో 2012లో రిక్రూట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఒక సింగిల్ రిక్రూట్మెంట్ లేదు. అదే విధంగా బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే ఎవరైనా ఉద్యోగి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తారు కదా. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ సింగరేణిలో ఎలక్ట్రిసిటీలనేమో ఉద్యోగం అపాయింట్మెంట్ ఏనాడే పర్మనెంట్ ఉంటది వాళ్ళకి. ఆర్టీసీలో మాత్రం కన్సల్టెంట్ పే కింద 3 సంవత్సరాలు చేయాలి. గతంలో పోరాటం చేయగా దాన్ని 2 సంవత్సరాలకు తీసుకొచ్చారు. అంటే ఇదెక్కడి అన్యాయం? ఆర్టీసీకి వచ్చే వరకే చిన్న చూపు చూడడం, సౌతి ప్రేమ చూపడము, ప్రతిదాన్ని రూల్స్ ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పెట్టడము, ఇవన్నీ కార్మికులు. ఇంకోటి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని రోజు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మాకు పెన్షన్ ఉండదు. ఆర్టీసీ కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఉండదు. మరి అటు ఉద్యోగము అయిపోయి రిటైర్మెంట్ అయితే నువ్వు ఇచ్చే డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళు కుటుంబం ఎట్లా గడవాలి వాళ్ళది? ఎవరైనా కానీ 35-36 ఏళ్ళ సర్వీస్, 38 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళు పిల్లల పెళ్లిలో ఉంటాయి, ఇల్లు కట్టుకోవాలని ఉంటారు, లేకుంటే ఏదో ఒకటి ఉంటది. ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మేమేదో డబ్బులను పోగు చేసుకుంటాము. ఆ డబ్బులు నువ్వు ఇవ్వకుంటే ఎట్లా ఇవ్వాలా?
ఓకే, ఏం చెప్పదలుచుకోండి ప్రభుత్వానికి? ఇప్పటికిప్పటికి సమ్మె విరమించుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిర్ణయం రావాలి? ఖచ్చితంగా ప్రభుత్వంలో మేము కొత్తగా అడిగింది ఏం లేదు. మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తామని మీ మేనిఫెస్టోలను పెట్టిండ్రు. ఉమ్, మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి. ఉమ్, రెండవది యూనియన్ల పునరుద్ధరణ, యూనియన్లను ఎలక్షన్లు పెట్టమని అడుగుతున్నాము. ఉమ్, యూనియన్ రికగ్నిషన్ యూనియన్ ఉంటే ఎవరో ఒకరు కార్మికులకు ఏదో యాక్సిడెంట్లు అవుతాయి, ఇట్లా కేసులు అవుతాయి, ఏదో ఒకటి జరుగుతుంది. ప్రతిరోజు ఆర్టీసీలో ఏదో ఒకటి ఇష్యూ జరుగుతుంటది వర్కర్ కి. ఏదో మామూలుగా ఏదో టేబుల్ వర్క్ కాదు కదండి, మాది వైట్ కలర్ జాబ్ కాదు కదా. అవునవును. ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తుంటది. ప్యాసింజర్స్ నుంచో లేకపోతే ఇక్కడ రోడ్డు పెడెస్ట్రియన్స్ నుంచో రోడ్డు ట్రాఫిక్ నుంచో ఎక్కడో ఒక సమస్య వస్తుంటది. దానికి యూనియన్లు ఉంటే మా కార్మికులకు ఒక భరోసా. పోలీస్ స్టేషన్ పోవాలన్నా, కేసులు ఏమన్నా అయినా ఏదైనా కానీ యూనియన్ల నాయకులు పోతారు, మాట్లాడతారు. ఇంకోటి లీవ్ల సమస్య విపరీతంగా ఉంటది. ఒక లీవ్ కావాలంటే డబుల్ డ్యూటీ చేస్తేనే ఇస్తాంటారు. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఇవాళ యూనియన్లను పునరుద్ధరించండి, ఆర్టీసీలో ఎలక్షన్లు పెట్టండి, పిఆర్సీలు పెండింగ్ లో ఉన్న పిఆర్సీలు ఇవ్వండి. 2017 పిఆర్సీ చేసిన కానీ దాని అరియర్స్ చాలా డబ్బులు రావాలి. అరియర్స్ అట్లనే పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వండి. ఇట్లాంటి 31 డిమాండ్ల తోటి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 32వ డిమాండ్ గా ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి ఏ ఒక్క కార్మికుని కూడా మీరు బయటికి పంపడానికి లేదు. అదే ఎలక్ట్రిసిటీ బస్సులు ఆర్టీసీకి ప్రభుత్వం కొనివ్వాలి. కొనివ్వండి. మీరు బడ్జెట్ లో పెట్టండి. బడ్జెట్ లో పెట్టకుండా బస్ పాస్ ల పైసలు రీఎంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కు, ఎన్జిఓస్ కు అందరికి బస్ పాస్ లో కన్సెషన్ ఇస్తారు కదండి గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ. అవును. మరి ఆ బస్ పాస్ అమౌంట్ ఎవరు భరించాలండి? ఆర్టీసీ సంస్థ ఎందుకు భరించాలి? మరి ప్రభుత్వం ఇస్తారు, ప్రభుత్వమే భరించాలి కదా. రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదండి వాళ్ళు. రియంబర్స్మెంట్ డబ్బులు బడ్జెట్ లో పెట్టారు. మహాలక్ష్మి సీమలు అరకొర ఇప్పుడు 4069 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉన్నది. ఇంకా మహాలక్ష్మి ప్రభుత్వం గొప్పగా చెప్తుంది కదన్నా, మహాలక్ష్మి స్కీమ్ గొప్పగా నడుస్తుంది అని చెప్పి. అవును, నడుస్తుంది. కానీ మీరు అది నడిపించే దాంట్లో మీ భాగస్వామ్యం ఉంటుంది. మరి మీలాంటి ఉద్యోగుల మీద ఎందుకు స్పందిస్తలేదు? మీ వల్లనే కదా ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందని. అంటే అవుతుందనే మేము అంటున్నాం. మేము ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాము. మీకు మంచి పేరు తెచ్చినాం కాబట్టి ఆ సమస్యను మీరు పరిష్కారం చేయమని అడుగుతున్నాం. అదే ఎగ్జాక్ట్లీ. మీకు మంచి పేరు అన్ని స్కీమ్ల కంటే ఇది ముందు ఫస్ట్ 48 అవర్స్ లో ఇంప్లిమెంట్ అయ్యింది. అప్పుడు చేసినప్పుడు అసలు సంస్థలో బస్సులు సరిపోను లేవు, కండక్టర్లు డ్రైవర్లు సరిపోను లేరు, టికెట్లు ఇచ్చే మిషన్లు కూడా సరిగా లేవు ఆనాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా విపరీతమైన వర్క్ లోడ్ 120, 130, 150 మంది కూడా ఎక్కింది ఒక్కొక్క బస్సులలో. అట్లాంటి టైంలో కూడా మేము ఎంతో మంది ఎన్నో దెబ్బలు తిన్నారు, తన్నులు తిన్నారు కండక్టర్లు, డ్రైవర్లు. మీకు ఐడియా ఉండి ఉంటది. అవునవును. పాప లేదని లేకుంటే ఏదో ఒక విషయస్ లో కొట్టడం చేయడం, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మేము అన్ని సక్సెస్ చేస్తుంటే 2.5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మేము ఏదో నెలకు, 2 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి అడుగుతలేం కదా. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి కూడా మీరు మా మంత్రి గారు అంటున్నారు ఇంకా నా తలుపులు తెరిచే ఉంటాయి, రాండి పోండి మాటలు. ఎన్నో సార్లు పోయినాము, 10-15 సార్లు పోయి ఉంటాం మేమందరం జేఏసీ నాయకులము. పోతే ఎప్పుడు అదే టైం ఉంది, చూస్తా, చెప్తా, ముఖ్యమంత్రి గారు కలవలేదండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేదంటే ఎన్ని కేబినెట్ మీటింగ్లు అయినాయండి 2.5 సంవత్సరాలలో. అవును. మరి ఏ ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి తీసుకుపోవడానికి మీకెందుకు మనసు ఒప్పుతలేదు? మంత్రి గారు మరి ఎజెండాలో పెట్టాలి కదా. మరి ఎజెండాలో పెట్టకుండా మరి మీరు ఎందుకు దీన్ని తాత్సారం చేస్తున్నారంటే కార్మికుల మీద చిన్న చూపే కదా మీరు చేసేది. ఏమైతుందిలే, ఇట్లనే ఉంటారు, చేసుకుంటా పోతారు, తర్వాత చూద్దామని. అంటే ఇప్పుడు మేము ఇక్కడ పోవాలి? మరి రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయితేనే ఉన్నారు, ఉద్యోగాలు వీఆర్ఎస్ తీసుకొని పోతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. మరి వాళ్ళందరికీ ఎన్ని రోజులని ఓపిక పట్టాలి మేము అని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చి మాట్లాడాలా, మా జేఏసీ నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా చేయకపోతే ఖచ్చితంగా కార్మికులందరూ 100% అన్ని తిరుగుతున్నాం, సిటీలు అన్ని తిరుగుతున్నాం. ప్రతి చోట కూడా కార్మికులు ఒకటే సమ్మెకి సిద్ధమనే నినాదం తప్ప వేరేది లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ విపరీతంగా హరాస్మెంట్ చేస్తుంది. డబ్బులు తీసుకురా, రోజు డబ్బులు తీసుకురా. మీకు ఒక ఐడియా ఉంటుంటది, ఒక బస్సులో 80%, 75% మహిళలు ఎక్కుతున్నారు. ఎక్కిన తర్వాత దాంట్లో హైదరాబాద్ సిటీలో ఇంకొక 10% బస్ పాస్లు ఉంటాయి, ఇంకొక 10% టికెట్ పేర్స్. ఆ 10% టికెట్ పేర్స్ ఎంత తీసుకురావాలని టార్గెట్ రాస్తారు వీళ్ళు. ఆ టార్గెట్ రీచ్ కాకపోతే కండక్టర్ డ్యూటీ డిస్టర్బ్ చేస్తుంది. మర్నాడు ఆ డ్యూటీ ఉండదు ఇంకా ఆయన. అయ్యో.
సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయంటారు. చాలా ఉన్నాయి, చెప్పుకోలేని సమస్య. ఉమ్, నా కోసం ఈ ఒక టైం లేదు, ఎన్ని గంటలు, 14 గంటలు, 15 గంటలు, 16 గంటల డ్యూటీలు కూడా ఉమ్. ముందుకు పోయినాం. అన్న డిస్టర్బెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు. సార్ రైట్, ఇది పరిస్థితి. ఇన్ని సమస్యలతోని వాళ్ళ ఆర్టీసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగులు ఎంతో కష్టంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం కూడా వీళ్ళ వల్లనే సక్సెస్ఫుల్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇదే అంశానికి సంబంధించి. మీ ఆర్టీసీ ఉద్యోగులకి ఎట్లాంటి నష్టం కూడా జరగనీయము, వాళ్ళ యోగక్షేమాలే మాకు ఇంపార్టెంట్ అని రీసెంట్గా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇంత వారు ఇబ్బంది పడతా ఉన్నా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు సమస్యని. అనేక దఫలాలుగా మంత్రులను కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులను కావచ్చు, చివరికి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది ప్రజాపాలన అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆర్టీసీ ఉద్యోగులని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? మొత్తానికైతే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి దిగుతూ ఉన్నారు. మరి మహాలక్ష్మి పథకం క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ సమ్మె దిగితే మాత్రం ఈ నెల 22 నుంచి ఈ సమ్మెకి దిగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బస్సులు మొత్తం కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా జరిగితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఒక్కసారి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అదే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీగా ఉన్నప్పుడు అనేక దఫలాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళ కష్టాలు ఏంటి, యోగక్షేమాలు ఏంటి అని తెలుసుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చినాక మీకు అన్ని విధాలుగా మేలు చేస్తామని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు వారికి ఒకరికి కాదు, ఇటు ప్రజలు కూడా ఇబ్బంది కలిగే ప్రయత్నం ఉంటుంది కాబట్టి, పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. మరి ప్రభుత్వం దీన్ని సాల్వ్ చేస్తుందా, లేకపోతే ఇదే విధంగా ముందుకు పోతుందా, మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది ఖచ్చితంగా మరి రానున్న రోజులు తెలుస్తుంది. మరి ఈ నెల 22 లోపలనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగుల నుంచి కూడా కీలక డిమాండ్ చూస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి పొలిటికల్ మీడియా. నేను మీ ప్రభాకర్.